జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్. మాధవి, పవన్ కళ్యాణ్ తన ఎన్నికల వ్యూహాలను ఇప్పుడే స్పీడ్ పెంచుతున్నారు. ఎందుకంటే ఈ నెలాఖరు నుంచి ఆయన ఎన్నికల ప్రచారంలో ఇంకా రెగ్యులర్ గా పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలోనే రూట్ మ్యాప్ కూడా తయారు చేయడం జరిగింది. దాదాపుగా ఒక 100 బహిరంగ సభల్లో పాల్గొనేందుకు వీలుగా రోడ్ మ్యాప్ కూడా ఇప్పటికే ఆ పార్టీ తయారు చేసుకున్న నేపథ్యంలోనే ఆ పార్టీ అధినేత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనకు వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం ముఖ్య నేతలతో అందరితో కూడా సమావేశాలు నిర్వహించిన అనంతరం తూర్పుగోదావరి జిల్లా నేతలతో కూడా వాళ్ళతో కూడా ప్రత్యక్షంగా ఈ ఎన్నికల్లో ఏ విధంగా వెళ్ళాలి, ఇంకా పార్టీలో ఎవరెవరు వస్తున్నారు, ఇంకా ఎంతమందిని చేర్చుకోవచ్చు, ఎవరెవరిని పోటీలో నిలపాలి, అన్ని వాటి మీద ఇక్కడ సమీక్షలు జరగబోతున్నాయి. 3 రోజులు విశాఖలో కేటాయించారు. అయితే రేపు సాయంత్రం మాత్రం వీరు ఒకసారి రాజమండ్రి కూడా వెళ్ళి వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం. ముందుగా అయితే మాత్రం ఈ రోజు మధ్యాహ్నం ఆయన విశాఖ చేరుకున్న తర్వాత సాయంత్రం 5 గంటలకు ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ముఖ్య నేతలతో సమావేశం అంతా నిర్వహించిన తర్వాత రేపు తదుపరి కార్యాచరణ గురించి ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఎన్నికలు అంటే రానున్న ఎన్నికలు ఇప్పుడు పొత్తులపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ 3 రోజులపై ఇక్కడ చర్చలు, సమావేశాలు అన్ని అయిపోయిన తర్వాత ఇటు నుంచి నేరుగా ఢిల్లీ కూడా వెళ్లే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. అయితే 21వ తేదీన పొత్తులపై కూడా కీలకమైన ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మొత్తం ఈ యొక్క టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఒక అంశంపై మాత్రం ప్రజల్లో మాత్రం అభిమానుల్లో కానీ కొంత ఉత్కంఠత అయితే ఉంది. స్పష్టత అయితే మాత్రం మరో 2-3 రోజుల్లో క్లియర్ గా వచ్చే అవకాశం ఉంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్.